ఎండలు మే తొలి వారం కొంత ఉపశమనం ఇచ్చాయి. కానీ బుధవారం నుంచి సీన్ మారబోతోంది. ఎండలు మళ్లీ పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రత మరో 3 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఎండల తాకిడి ఎక్కువగా ఉంటుందని వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా హెచ్చరిస్తున్నారు. 19వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల మార్కును చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇరవై నుంచి 22వ తేదీ వరకు 48 డిగ్రీల మార్కును దాటే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు 42 డిగ్రీల దాకా టెంపరేచర్లు నమోదయ్యాయి. సగానికి పైగా జిల్లాల్లో అయితే 40 డిగ్రీల లోపే రికార్డయ్యాయి. మంగళవారం ఉష్ణోగ్రతలు మళ్లీ 44 డిగ్రీల మార్కును దాటేశాయి. 4 జిల్లాల్లో టెంపరేచర్లు 44 డిగ్రీలను దాటాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా గోపనపల్లిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా కోల్వాయిలో 44.4, కామారెడ్డి జిల్లా ఇచ్కుందలో 44.2, సిద్దిపేట జిల్లా సముద్రాల్లో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 4 జిల్లాల్లో 43 డిగ్రీలు, 12 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో 41 డిగ్రీలు, 3 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 20 నాటికి అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాన్ని ఆనుకుని ద్రోణి కొనసాగుతున్నదని ఐఎండీ తెలిపింది. తూర్పు నుంచి గాలులు కూడా వీస్తున్నాయని, ఉత్తర పాకిస్తాన్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఏర్పడిందని పేర్కొంది. వాటి ప్రభావంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోనూ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయని వెల్లడించింది. 15వ తేదీ నాటికి వాయవ్య భారతంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. మొత్తానికి జూన్ ప్రారంభం నాటికి తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర శ్రీలంక తీరానికి ఆవల నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం మరింత ఉత్తర దిశలో కదిలి ఈరోజు అల్పపీడనంగానే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈ అల్పపీడనంతో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి పరిమితంగా ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత ప్రస్ఫుటమై బలపడే అవకాశం కనిపిస్తుంది. దీని నుంచి అనగా నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం నుంచి మరఠ్వాడా వరకు ఒక ఉపరితల ద్రోణి ఉత్తర తమిళనాడు మీదుగా, రాయలసీమ మీదుగా, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఈ పరిస్థితితో పాటుగా రాబోయే వారాంతానికి ఋతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాలకు చేరుకునే అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఉపరితల ద్రోణి వలన రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 5 రోజులు 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరు మధ్యస్థమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర